వెంటనే ఆపేస్తున్నారు, నీ బిల్లు ఆపేస్తున్నారు. ఆపేసి అది సంగతి ఏందో తేల్చమంటున్నారు. ఈవెన్ మొన్న ఇదే పంచాయతీలకు ఇచ్చిన డబ్బులు కూడా ఆపితే వడ్డీ కట్టించారు వీళ్ళతో. వడ్డీ కట్టిన తర్వాతనే మిగతా డబ్బులు రిలీజ్ చేశారు. అంటే ఇది గనక చేస్తే వీళ్ళ మార్కు పడుతుంది. ఒకవేళ బనకచర్ల గనక ఆమోదం పొంది అది గనక నిర్మాణం మొదలైతే టీడీపీ బనకచర్ల అని నువ్వు అంటున్నంతసేపు నీ శిష్యుడే ఆపుతుంటాడు. అవును, సింపుల్. ఆయన కన్విన్స్ చేసుకోకుండా కేంద్రాన్ని నేను కన్విన్స్ చేస్తాను. కానీ ఒకటి సార్, అంటే నియోజకవర్గాల పునర్విభజన బిల్లు ఒకవేళ ఆమోదం పొందకపోయినా, ప్రతిపక్షాలు అంగీకరించకపోయినా, మన రాష్ట్రం వరకు పునర్విభజన చట్టం ప్రకారం రేపు 2027లో సీట్ల పెంపు కార్యక్రమాన్ని చేసేస్తారా? దాని గురించి కేంద్రం ఏమన్నా అనుమతి ఇవ్వాలా? రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పైకి విభజనకి ఓకే అనుకుంటూ నాటకాలు ఆడుతూ ఇద్దరికి కూడా పునర్విభజన చేయడం ఇష్టం లేదు. అవునా? లేకపోతే ఈ రోజైనా జరిగిపోతుంది. అధికారంలో ఉంటే వీళ్ళకే ప్లస్ పాయింట్ కదా సార్. వీళ్ళు అట్లా అనుకోవట్లేదు. అదనంగా మళ్ళీ మనుషుల్ని ఎత్తుక్కోవాలి, కోటీశ్వరుల్ని. ఇప్పుడు డబ్బులు లేకపోతే వర్కౌట్ కావట్లేదు కదా, అసెంబ్లీ కానీ పార్లమెంట్ కానీ. ఈ పునర్విభజన చట్టం ప్రకారం పార్లమెంట్ది లేదు కానీ అసెంబ్లీ పునర్విభజన మనకి చేసుకునే హక్కు ఉంది విభజన బిల్లు ప్రకారం. అది కేంద్రం చెయ్యాలి. అంటే తెలంగాణలో మీరన్నట్టు ఇబ్బంది ఏమో కానీ ఇక్కడ వీళ్ళ కూటమిలో ఉన్నారు కాబట్టి వీళ్ళకి ప్రాబ్లం ఉంది. భలేవారే, పైకి మాట్లాడుతున్నంత ఇదిగా ఏమి లేదు. పైసలు కావాలంటే వీళ్ళ లెక్క ఎట్లా ఉంటుందంటే కొత్త వాళ్ళకి అవకాశం వస్తుందని లెక్క ఉండదు. కొత్త అభ్యర్థులు యానించి తేవాలి మనం అనే ఫీలింగ్ ఉంటుంది. ఇంకో 50 మంది